Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. సీతారాం ప్రాజెక్టు 2005 సంవత్సరంలో దాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం అనేది గత పాలకులు కానీ ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఇవాళ కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఆయకట్టులో ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్లు అందకుండా మూడోసారి డిజైన్ మార్చి ఈ జిల్లాకు నష్టం జరిగే విధంగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఏమాత్రం కూడా సరైంది కాదు. అంతకుముందు మొదటిసారి కానీ రెండోసారి కానీ అప్పటికే డిజైన్ మార్చి తర్వాత ఎస్టిమేట్స్ కాస్ట్ కూడా పెంచి 2 పేర్లతో ఉన్నటువంటి ప్రాజెక్టుని సీతారాం ప్రాజెక్టుగా మార్చి ఆ రకంగా కొన్న నిధులు కేటాయించి కొన్ని పనులు ప్రధానమైనటువంటి కాలువ కొన్ని పనులన్నీ చేయటం అనేది జరిగింది. కానీ ఎక్కడి పనులు అక్కడనే నిల్చున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం ప్రజలు కోరుకునేది ఏంటంటే గతంలో తీసుకున్నటువంటి డిజైన్ ప్రకారంగానే ఈ జిల్లాకు ముందు న్యాయం జరగాలి. ఈ జిల్లాకు నీళ్ళు లేకుండా కిందికి తీసుకెళ్లటం అనేది అన్యాయమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ జిల్లా రైతాంగం ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ జిల్లాకి ఇవ్వవలసినటువంటి 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తూ ఈ జిల్లా యొక్క అవసరాలు తీర్చుతూ అదనంగా ఏమన్నా నీళ్లు వస్తే తర్వాత ఏదనంటే ఇంకా దాని యొక్క కెపాసిటీ పెంచినట్టయితే అప్పుడు కిందికి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఇక్కడ వీళ్ళకి అన్యాయం చేసి మరి ఇంకే ప్రాంతానికి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేయడం సరైనది కాదు. రెండోది, ఈ ప్రాజెక్ట్ అనేది ఓ రకంగా చెప్పాలంటే చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే కూడా మంచి ప్రాజెక్ట్ ఇది. ఎప్పుడు కూడా నీళ్లు అక్కడ పుష్కలంగా ఉండేటువంటి పరిస్థితి అనేది ఉంటది. అందుకని ఈ ప్రాజెక్టుని ఎప్పుడో టేకప్ చేయాలి. కొన్ని దశాబ్దాలు అవుతున్నా మరి దీన్ని పట్టించుకోకపోవటం, ప్రారంభించిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది మరి జిల్లా ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం. దీంతో పాటు ఏంటంటే 2-3 రిజర్వాయర్లు కూడా తీసుకోవాలి. ఒక్క రిజర్వాయర్ కూడా పెట్టలేదు. రిజర్వాయర్లు 2-3 తీసుకున్నట్టయితే నీళ్లు లేనటువంటి టైంలో ఆ రిజర్వాయర్ల నుంచి కూడా నీళ్లు తీసుకొని వాడుకోవటానికి కూడా అవకాశం ఉంటది. కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్ కూడా 600 నుంచి 800 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తా ఉన్నది. బడ్జెట్ కేటాయిస్తారు కానీ ఆ కేటాయించిన బడ్జెట్ కూడా మరి పూర్తిగా అందించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. పేరుకే చూపిస్తున్నారు పేపర్ మీద బడ్జెట్ లో, కానీ ఏంటంటే ఆటల్లో మాత్రం నిధులు కేటాయించడం లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు అవసరం ఉన్నటువంటి నిధులు యుద్ధ ప్రాతిపదికన కేటాయించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.